హోంమంత్రి అనిత వ్యాఖ్యలపై మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. నకిలీ పోలీసులతో వైసీపీ ర్యాలీలు నిర్వహించిందంటూ హోంమంత్రి అనిత చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని అంబటి రాంబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో నకిలీ పోలీసులు ఉంటే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నకిలీ పోలీసులు ఉన్నారంటే అందుకు హోంమంత్రే బాధ్యత వహించాలన్నారు. నకిలీ పోలీసులైతే తమపై కేసులు ఎలా పెడతారని ప్రశ్నించారు. ఇక రాష్ట్రంలో అధికారులకు వచ్చిన వెంటనే గంజాయి నిర్మూలించామని హోంమంత్రి అనిత గొప్పగా చెప్పుకుంటున్నారని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. నకిలీ పోలీసుల వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమను. ఏముంది నకిలీ పోలీసు అంటే మేము డ్రెస్సులు వేపించి టోపీలు వేపించి బ్యాడ్జీలు పెట్టి ఆ నకిలీ పోలీసుని తీసుకొచ్చి మా ఊరేగింపులకు అడ్డం వచ్చేది చేయమన్నావా? ఇదేగా ఆమె చెప్పేది, అంతేనా? ఆ నకిలీ పోలీసు మీద యాక్షన్ తీసుకోమను. అసలు నకిలీ పోలీసులనే మేము చేస్తుంటే మా మీద ఎందుకు కేసులు పెడుతున్నారు? నా మీద ఎన్ని కేసులు పెట్టారు? పోలీసుల మీద దురుసుగా వ్యవహరించారని కేసులు పెట్టారు నా మీద, లేదా? మరి వాళ్ళు నకిలీ పోలీసులు ఒరిజినల్ పోలీసులా? చెప్పండి. నేను నిన్న గులాబీ పూలు ఇచ్చా కదా మాకెందుకంటే మా గుంటూరులో మాత్రం నిన్న పోలీసులు ఎక్కడా కూడా ఏది అబ్స్ట్రక్షన్ క్రియేట్ చేయలే, నోటీసులు ఇవ్వాల, అరెస్ట్ చేయలే, ఊరేగింపులు అడ్డుకోలేదు కాబట్టి వాళ్ళకి పూలు ఇచ్చాం. చక్కగా బాగా పని చేశారు అబ్బాయి అని. కడమ చోట్లేమో అడ్డుకున్నారుగా, దానికి ఏంటి సమాధానం? అంటే నా దగ్గర పూలు తీసుకుని కూడా నకిలీ పోలీసులేనా? పాము కొన్నోళ్ళు కూడా నకిలీ పోలీసులేనా? ఏంది హోంమంత్రి గారు అసలు ఏం మాట్లాడతారు నాకు అర్థం కాలేదు. నకిలీ పోలీసుల్ని పెట్టి నెట్టించుకుని కేసులు పెట్టించుకుని దీనిలో టీవీలో చూపించుకోవాల్సినటువంటి పరిస్థితి మాకుందా? ఈ రాష్ట్రంలో పోలీసులు ఏ విధంగా చేస్తున్నారో మీకు తెలియదా? నిన్న కాదు మొన్న మన విష్ణు టెంట్ మీద లాఠీలు పెట్టి లేదా రాళ్ళు వేసి కోడిగుడ్లు వేస్తుంటే బోండావమ్మా పక్కన నుంచి పోలీసులు కూడా నకిలీ పోలీసులేనా? ఏంటి నాకు అర్థం కాల. ఏం మాట్లాడుతున్నారు? రాష్ట్ర హోంమంత్రి గారు బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతున్నారు.